మీరు చెబుతున్న కాంటెక్స్ట్ ప్రకారం వట్టే జానా యాదవ్ అనే ఒక సామాన్య వ్యక్తిని చంపడానికి 100,00,00,000 సుపారీ ఒకళ్ళు ఎవరైనా ఇచ్చారా? అంటే విన్నాను నేను. నిజమేనా స అసలది? నే సాధ్యమేనా? నేనేమంటున్నానంటే, ఆ! ఈ ప్రభుత్వాలు తలుచుకుంటే ఏదైనా చేస్తాయి. హ్మ్. అనేక సందర్భాలు, అనేక రకాలుగా ఈ జాతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ గూడా ఇవాళ సమాజానికి దూరం జేసి, ఏదో ఒక పేరుతోని ఖతం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మా జాతులు చైతన్యమైనయి. హ్మ్. ఇవాళ వాళ్ళనుకో అనేక సందర్భాల్లో నా మీదకి అయి జరిగినయి. వాటిలల్ల ఆటంతటా వాళ్ళే పట్టుబడ్డరు. ప్రభుత్వానికి దొరికిర్రు. అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పాలకులందరూ గూడా వాళ్ళకి శిక్షించామని చెప్పిర్రు. తర్వాత వాళ్ళని తీసుకొచ్చుకొని దగ్గర పెట్టారు. నేనేమంటున్నానంటే, నేను భగవంతుడిని నమ్ముతా. ఏ మానవుని గూడా నమ్మను నేను. నాకు భగవంతుడు నడిపించేటటువంటి బిడ్డగా నా ప్రయాణం జరుగుతా ఉంది. నువ్వు చెప్పినట్టుగా జీరో నుంచి ఇవాళ ఈడి దానికి వచ్చినావు అంటే, హ్మ్. భగవంతుని బ్లెస్సింగ్స్ ఉంటే వస్తాం తప్ప, ఈయనో, ఆయనో మానవుడిని నమ్ముకుంటున్నాం కాదది. ఎందుకంటే మనం నమ్మిన నాయకులే నన్ను ఏ రకంగా అణచివేయాలని కుట్ర చేసిర్రో అది గూడా నువ్వే చెప్పినావు. హ్మ్. కాబట్టి నేను వాళ్ళు 100,00,00,000 పెట్టి అనుకున్నా, 200,00,00,000 అనుకున్నా, అక్కడ భగవంతుని అంటే భగవంతుని ఆజ్ఞ లేకుండా చీమైనా కాటు వేసే పరిస్థితి ఉండదు కానీ అనేటటువంటి అసలు నయ్యం లేని లోటుని ఈయన తీర్చేస్తున్నారని చాలా సీరియస్ అలిగేషన్ అంత పెద్ద అలిగేషన్ ఏయడానికి కారణం ఏంటంటారు మీ మీద? ఏమి లేకుండానే వస్తదంటారా ఇదంతా? నేనేమంటున్నానంటే, నీతో నేను కలిసి ఉన్నంత సేపు వీడియోలు కొట్టి చూడండి. జానయ్య అంటే మొనగాడు. ఆ! ఇట్లా ఉండాలి నాయకుడు. ఇట్లా ప్రజల కోసం కష్టపడాలని చెప్పినటువంటి నోరులే. హ్మ్. నువ్వు ఒక నియంతగా నీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ 5 ఏళ్ళు ఏం లేదు. రెండో 5 ఏళ్ళు లాస్ట్‌కొచ్చేసరికల్లా ఇక ఎవడు మాట్లాడేది లేదు. ఎవనికి ఫ్రీడమ్ లేదు అనేటటువంటి నిర్బంధాన్ని మెయింటైన్ చేస్తున్న టైంలో తట్టుకోలేక బయటకొచ్చి ఇది మంచి పద్ధతి కాదని 2, 3 సందర్భాల్లో మాట్లాడితే నాకెదురు మాట్లాడతారు. నేను ఏం చెప్తే అది జరగాలని అక్కడ కేసీఆర్ అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఈయన అనుకుంటున్నటువంటి హ్మ్. దానిలో హ్మ్. నీతోని ఉండలేనని సైడ్‌కి పోతే అప్పటికప్పుడు నయం తయారవుతాడా? వారం రోజులకి నయం తయారవుతాడా? వారం బిఫోర్ ఒక వారం కూడా కాదు 3 రోజులకు ముందు జాన్ అంటే మునగాడన్న వీడియోలు ఉన్నాయి చూడు. హ్మ్. వారం ముందు జానయ్య మునగాడైతే వారంలో నేను విభజించి వద్దు నీతోని ఉండలేనా నేను బయట పక్కకపోతాను అమ్మ వీడు పక్కకపోతే నేను ఉండలేను నా బతుకుండదు అనేటటువంటి భయంతోని ఇక నీ చేతిలో యూట్యూబ్ ఛానల్ పుక్కడు సంపాదించిన పైసలు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ ఈయన డబ్బులు ఇచ్చి నా గురించి తప్పుగా మాట్లాడినందరూ నాకు కలుసరుగా ఇప్పుడు మా హ్మ్. ఎస్సీ ఎస్టీ బీసీ హ్మ్. సోదరులే హ్మ్. నాతో చాలా మంది మాట్లాడారు మా ప్రవీణ్ ఇంకోళ్ళు మధ్యన కలిసి అన్న మాకు తెలియదన్న ఇవన్నీ నిన్న అనవసరంగా ఇట్లా మేము వచ్చి మేము ఏం చేసినామని అని కూడా చెప్పారు యూట్యూబర్లు కడుపులో మంట వాళ్ళకున్న పరిస్థితి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతోని తప్పదు వాడు ఇంతో అంత ప్యాకేజ్ ఇస్తే మనం వచ్చినా చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో యూట్యూబర్ల పరిస్థితి ఏంది ఎవరికన్నా ఒకరికాడ ప్యాకేజ్ మాట్లాడుకొని ఇక పొద్దున్న లేసి ఆయనకు డబ్బాలు కొట్టడం హ్మ్. అసలు మీడియా అనేది ఒకప్పుడు ఏదైనా ఒక సమస్య మీద న్యాయమైనటువంటి అంశం మీద ప్రశ్నించేటటువంటి గొంతుకలో ఉన్నటువంటి మీడియా ఇవాళ ఎడిపోయింది ఎవడు ప్యాకేజ్ ఇస్తే వాని వైపుగా పోయి వానికి డబ్బా కొట్టే పని ఉంది తప్ప ఇంకేమైనా ఉందా హ్మ్. కాబట్టి నయం అని రాసినా ఇంకోటని రాసినా హ్మ్. దాని వెనక ఏముంటుంది అనే దాని మీద నీకు తెలుసు నాకు తెలుసు హ్మ్. కాబట్టి రాసినోనికి రాపించినోనికి అయితే వాస్తవం తెలుసు తప్పు ఒప్పు ఏమున్నా నా అంతరాత్మకు తెలుసు ఎందుకు అంత అపోజ్ ఎందుకు చేశారు మిమ్మల్ని ఆయన జగదీష్ రెడ్డి గారు? లేదు మీరు కూడా ఆయన్ని అంత అపోజ్ ఎందుకు చేస్తూ ఉన్నారు? మీ ఇద్దరి మధ్య బానే ఉన్నాయి కదా టర్మ్స్ కొన్ని సంవత్సరాల పాటు. ఎందుకు అంత స్ట్రాంగ్‌గా డి అంటే డి అంటున్నారు? ఇప్పుడు వెంకటేష్ నేను ఒక లక్ష్యంతో తెలంగాణ జెండా పట్టుకొని వచ్చిన హ్మ్. అంటే నీళ్లు నిధులు నియామకాలు అంటే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం అవును. నిధులు వస్తే ఊర్లు బాగుపడతాయి అనుకున్నాం ఇవన్నీ కూడా ఆ నుంచి ఇక్కడికి వచ్చేదాకా ఒక జిల్లాకు ఒకే ఒక్క పర్సన్ ఉమ్మడి జిల్లాలో ఆయన తప్ప ఇంకోడనుండా హ్మ్. ఇక ఆయన అవును. కూర్చోవాలి లేమంటే లేవాలి ఇది ఎక్కడిదబ్బా దీన్ని కనీసం మాట్లాడే పరిస్థితులు ఎమ్మెల్యేలు మాట్లాడేది లేదు ఎంపీలు మాట్లాడేది లేదు చైర్మన్లు మాట్లాడేది లేదు రాజ్యసభ మాట్లాడేది లేదు ఇక కింద ఈయనకు నచ్చిన కుక్కని తీసుకొచ్చిన నక్కని తీసుకొచ్చిన అప్పటిదాన్ని కష్టపడిన పక్కకు పెట్టి ఏమిటి పనికిరానని తీసుకొచ్చి మన ముందర పెట్టి గెలిపారు అంటే గెలిపించిన వాడు హీరో అంటే హీరో ఏమంటాము మాకు ఒక అంతరాత్మ ఉంది కదా హ్మ్. ఆయనే ఏమిటి పనికిరానోడు హ్మ్. ఆయనకి ఏంటంటే తెలంగాణ అది గాలి రాకముందు వార్డు మెంబర్ కూడా గెలవలే అవును. ఇవాళ గాలి వచ్చిన తర్వాత మంత్రి కాగానే ఇక అందరినీ అంటే కొద్ది గొప్ప తెలివితేటలు అందరిని తొక్కిపడేసి నేను చెప్పినట్టు చేయాలంటే ఎట్లయితుంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఆయనది చాలా తక్కువ మెజారిటీ. 3 సందర్భాల్లో కూడా చాలా తక్కువ మెజారిటీ. ఈయనండి నేను ఏమంటానంటే ఇప్పుడు ఆయన కానీ ఇంకో కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసి నా లెక్క డిపాజిట్ కాదు 1000 ఓట్లు వేయించుకోమను హ్మ్. ఇంకోటి వీళ్ళందరూ కూడా చెప్తున్నా హ్మ్. మీరు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ బీ ఫామ్ పక్కకు పెట్టి అందరం కలిసి ఇండివిజువల్గా పోటీ చేద్దాం హ్మ్. ఒక్కరికి డిపాజిట్ వచ్చినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా హ్మ్. ఇప్పుడు నాకు మా జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం నా గురించి మాట్లాడేటువంటి ఆయన గురించి కాదు నువ్వు అడిగేట ఆయన గురించి కాదు నా వైపుగా ఏ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే ఇవాళ మా ప్రజలందరం 80-90% ప్రజలందరూ బీ ఫామ్లకు అలవాటు పడిపోయినాం అంటే తినంగా వేప కూడా తీయగది అంటే మేము వేసికి మనం బీ ఫామ్లకే వేయాలనేమో ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీకి కాదు ఈ పార్టీకే వేయాలనేమో అనే ధోరణిలో మా వాళ్ళు ఉండ్రు ఇప్పుడు రియలైజ్ అవుతాను ఇట్లా అలవాటు చేసి ఆ బీ ఫామ్ను కొనుక్కొని వచ్చి వీళ్ళు పోటీ చేసి గెలుచుకుంటే మేము మనగలం అంటారు మా మందుల స్వామిలు గారు ఉండరు బీ ఫామ్ తీసుకుండు హ్మ్. ఒకటే తనకు 50,000 మేడతలు అవును. వెళ్ళలేదా వచ్చింది గెలిచింది. అవును. అవును. నేనేమంటానంటే
మీరు బీఫామ్ లేకుండా వచ్చి పోటీ చేద్దాం రండి. ఉమ్. అందుకనే ప్రజలు చైతన్యవంతం అవుతా ఉండరు. మీ అణిచివేతలు ఇంకెంత ఎక్కువైతే అంతకంత అనుభవించాల్సి వస్తుంది. బీఆర్ఎస్లో ఉద్యమ పార్టీలో ఉన్నారు మీరు, చాలా ట్రావెల్ చేశారు, ఒక మాజీ మంత్రిని బాగా గెలిపించారు. అలాంటి వ్యక్తి బీఎస్పీకి ఎందుకు వచ్చారు? బీఎస్పీ నుంచి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎందుకు రావాలి? మా లక్ష్యమే నేను ఏమంటానంటే 80-90% ఉన్నటువంటి మా బడుగు బలైన వర్గాలకు ఒక రిజర్వేషన్ ఉన్న కాడ ఎస్సీ ఎస్టీలకు తప్పితే ఎక్కడ కూడా మా వాటా మాకు రావట్లేదు. మేము వాటా అడిగితే మమ్మల్ని నువ్వు అన్నట్టుగా నయం అని అదని ఇదని మా మీద ముద్రలేసి ప్రశ్నించిన ప్రతి గొంతుని ఈ సమాజానికి దూరం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రత్యామ్నాయం మీరు ఎట్లా ఈ పార్టీలు మాకు దగ్గర తీసుకోవట్లేదు కాబట్టి ఏదో మా కోసం వచ్చిన పార్టీ అనుకుని ఒకసారి బీఎస్పీకి పోయినాం. వారు కూడా సరే ఆడుకున్న ఇబ్బందులు వారు మళ్ళీ వెళ్ళిపోయారు. తర్వాత ఈయన బీసీ కోసం కొట్లాడుతుందని తిన్మార్ మళ్ళీ మాట్లాడుతూ ఈయనతో వచ్చి జర్నీ చేసినాం. మా లక్ష్యం ఏంది, ఏదో పార్టీలో ఉంటారా మళ్ళీ స్విచ్ అవుతారా ఫ్యూచర్లో? అంటే నేను ఏమంటున్నానంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో జర్నీ చేద్దాం, ఆయన ఎటో వెళ్ళిపోయిండు. ఈయన కూడా ఎటో వెళ్ళిపోతే ఉంటే మేము బీసీ కోసం పనిచేసేటోళ్ళం ఇక్కడే ఉండాలి కదా. మేము ఇంకా వేరేగా ఒకవేళ వాళ్ళ స్టాండ్ ఏందో మాకు తెలియదు. మాకంటూ ఒక స్టాండ్ ఉంది. బీసీకి రాజ్యాధికారం రావాలి, బీసీలో వాటా రావాలి, మాకు అగ్రవర్ణాలతో పంచాయతీ లేదు. ఈ విషయంలో మీ ఇద్దరు స్టాండ్ సేమ్, చాలా బలంగా ఉన్నారు. ఆయన మల్లన్న గారు బలంగా ఉన్నారు, మీరు కూడా బలంగానే ఉన్నారు. మరి బలంగా ఉన్నంత కాలం ఖచ్చితంగా జర్నీ నడుస్తూనే ఉంటుంది. ఎక్కడన్నా ఎవరన్నా బలహీన పడితే, నేను బలహీన పడేదైతే లేదు ఈ కాన్సెప్ట్. ఎవరన్నా బలహీన పడితే చెప్పలేము.